వేణుబాబు గారు ఇంతకీ మీరు ఎక్కడి నుంచండి? ఓకే అండి. ఎందుకండి అంత కంగారు పడుతున్నారు? మీరిప్పుడు చెప్పగానే రేపు ఈవినింగ్ లైవ్‌లో కల్లా పిల్లని తీసుకొచ్చి కూర్చోబెట్టలేం కదా మేము. మా సిస్టర్ అంటే అంత ఉండాలండి. అంత భయం ఉండాలి. ఎంతమంది పిల్లలండి వేణుబాబు గారు మీకు? ఇద్దరా? ఓకే అండి. ఓకే. ప్రాపర్ ఎక్కడండి? హాయ్ అండి. గుడ్ ఈవెనింగ్ టు ఆల్. ఫస్ట్ టైమ్ ఎవరైనా మన లైవ్‌కొచ్చినట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఓకే అండి వేణుబాబు గారు. ఏం స్టడీ అండి? ఓకే అండి వేణుబాబు గారు. గొట్టిపాడు గుంటూరు పక్కన. ఓకే. ఓకే. అంటే ఫ్యామిలీ మీతోనే ఉంటారా హర్యానాలో? లేదంటే ఇక్కడుంటారా? పత్తిపాడు దగ్గరా మీ గొట్టిపాడు? ఓకే అండి. కాసేపు అలానే అనుకోండి. నాకు కంఫర్టబుల్‌గా ఉంటది కదా! అని జెప్పేసి కూర్చున్నాను. కాసేపు అలా అనుకోండి. ఈ లైవ్‌లో ఉన్నంత సేపు. ఓకే అండి వేణుబాబు గారు. గిరి గారు 15 సంవత్సరాలకే మ్యారేజ్ అయిపోయి, 16 సంవత్సరాలకి పిల్లలు పుట్టేసి, 17 సంవత్సరాలకి ఆపరేషన్‌లు అన్నీ అయిపోతే, ఎవరైనా పక్కన పిల్లలుంటే బ్రదర్‌లానో, సిస్టర్‌లానో ఉంటారండి. ఓకేనా? ఓకే అండి వేణుబాబు గారు. టీచర్‌గా ఎక్కడ చేస్తున్నారు? హర్యానాలో చేస్తున్నారా? హాయ్ అండి మహేంద్ర గారు. గుడ్ ఈవెనింగ్ అండి. ఓకే అండి రామాంజి గారు. నేనేదో జోక్‌గా అడిగానులెండి. ఓం నమః శివాయ మహేంద్ర గారు. మహేంద్ర గారు ఫస్ట్ టైమ్ లైవ్‌కొచ్చినట్లున్నారు. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి. జై శ్రీరామ్ అండి మహేంద్ర గారు. 32 అండి గిరి గారు. ఓం సాయిరామ్. ఓం నమః శివాయ. ఫస్ట్ అదే వస్తదండి మనకి. నమస్కారం. ఈరోజు లైవ్ చాలా స్లోగా జరుగుతుందండి. మండే అనుకుంటా నేను అదే అనుకుంటున్నాను. ఈరోజు వర్కింగ్ డే గదా! అని అనుకుంటున్నా. చాలా అంటే చాలా స్లోగా ఉంది. ఓం శ్రీ మాత్రే నమః అండి మహేందర్ గారు. అవునండి రామాంజీ గారు. అందుకే కదా నమస్కారం చేశానండి.